ఒక 600-500 1000 దాకా మిగులుతుంది కదండి. ఆ డబ్బులతో మనం చక్కగా ఏం చేసుకోవచ్చు, టీ పెట్టి బిస్కెట్లు ఇచ్చి చాక్లెట్లు ఇస్తే ఇలా దేవుని మాటలు ఏమవుతాయి, వినబడతాయి కదండి. కాబట్టి మరి దేవుడు చక్కటి మాట మనకు రాయించాడు. మనం రోజు చదివేదే, ధ్యానం చేసేదే కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ మాట. ఏమని రాయబడిందండి అక్కడ? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, ఆయన ఇచ్చు బహుమానమే. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని వల్ల దేవుని మాటలు చక్కగా మనకు మరి అనేక సందర్భాల్లో అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి. ఇక్కడ చూసినట్లయితే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కదండి. ఈ లోకంలో ఎందరో పిల్లలు లేక ఉన్నప్పటికీ మరి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, కొందరికి చక్కగా బహుమతులను ఇస్తున్నాడు కదండి. ఆయన ప్రేమించి ఏం చేస్తున్నాడు, మనకు గర్భఫలాలను ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వదించాడు, మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండి విస్తరించండి అని చెప్పి ఆయన మనకేం చేస్తున్నాడు, ఆశీర్వదించున్నాడు. కనుక మరి మనం ఏం చేయాలండి, దేవుడిచ్చిన బహుమానాలను ఎలా మనం పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలట, మన పిల్లలను కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో పెంచడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనము కోపము రేపకుండా పెంచగలిగే అంత సహనము, శక్తి మనకు ఉంటుందండి, ఉండదు కదండి. కాబట్టి మనం మన పిల్లలను ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఎందుకంటే నేడు యవ్వన దశలో ఉన్నటువంటి పిల్లలు చాలా ఏమైపోయినారండి, చాలా చెడిపోయి ఉన్నారు, పాడైపోయి ఉన్నారు కదండి. ఎందుకంటే చిన్నప్పుడే మనం వారిని సరిచేయలేకపోతే మనం వారిని ఏమీ చేయలేం. ఎందుకంటే ఒక ఊర్లో అమ్మ నాన్న చిన్నది తిట్టారని చెప్పి ఒక అమ్మాయి ఏం చేసిందట, ఉరేసుకుంది కదండి. నాన్న కొట్టాడని చెప్పి ఒక కొడుకు ఏం చేశాడు, మందు తాగి చనిపోయాడు. ఇలాగా మనము వారిని మనం ఏం చేయాలి, చిన్నప్పటి నుంచే సరైన రీతిలో మలుసుకుంటూ తీసుకురాగలిగితే ఏమవుతారండి, మంచిగా వారు ఎదగడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మన పిల్లల పట్ల వారి భవిష్యత్తు మా తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంది కదండి. కాబట్టి పిల్లలున్న ప్రతి ఒక్కరం కూడా గుండెల్లో ఏం పెట్టుకొని ఉంటున్నాం, బాంబు అన్నట్టుగా కదండి. ఎందుకంటే వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా ఉంటారో తేలని పరిస్థితి. ఎందుకంటే ఈ రోజులు చూస్తే చాలా భయంకరమైన దినాలలో మనము ఉన్నాము కదండి. చిన్నప్పుడు కొందరు బుద్ధి చెప్తా ఉంటే, కొందరు తల్లి బుద్ధి చెప్తా ఉంటే తండ్రి ఏం చేస్తుంటాడు, సరేలే అని చెప్పి చూసి చూడనట్టు గారాబం చేసేస్తూ ఉంటాం. అలాగే మరి వసంతుని మనం ఆలోచించినట్లయితే చిన్నప్పుడు ఎంత చెప్పినా మా తాతన మా బాయ్ బుడ్డ ఏం చేసేది, బాగా గారాబం చేసి మేము ఉన్నప్పుడే కదా అని చెప్పి ఇంకా మా ముందు కొట్టకండి తిట్టకండి అంటే ఇంకా అది బుద్ధి చెప్పడం కావాలి, నేను చేయడం కావాలి. చివరికి ఏమైపోయాడు, దేశ దిమ్మరైపోయి జైలు పాలై ఉన్నాడు కదండి. అదే సరైన పెంపకంలో పెరుగుంటే ఏమో ఎలా ఉండాల్సిందో, చక్కగా పని చేస్తూ తండ్రి వెనకాల నడవాల్సింది కదండి. కాబట్టి మరి ప్రియమైన దేవుని సంగమ నేను ప్రిపరేషన్ కూడా అవ్వలేదు. మరి మనము కొన్ని పలుకులుగా నేను దేవుని మాటలు చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఒకనాడు నేను రిఫరెన్స్ అయితే చూపించాను, మామూలుగా మాట్లాడిస్తాను. సమయాల గురించి మనం విన్నాం కదండి. సమయాలు మరి ఎంతో కష్టపడి వారి అమ్మ ఏం చేసిందండి, ఎంతో కష్టపడితే కానీ సమయాలు పుట్టలేదు కదా. ఎంతో కష్టపడి దేవుని యందు భక్తి చూపిన తర్వాత దేవుడు కరుణించి ఏం చేశాడు, గర్భాన్ని ఇచ్చిన తర్వాత మరి సమూయేలును మరి దేవుని కొరకు తల్లి ఏం చేసింది, సమర్పించింది కదండి. కాబట్టి మనము ఏం చేయాలి, వీలైనంత మట్టుకు ఆరాధనకు ఆదివారము వెళ్ళేటప్పుడు మన పిల్లలను ఏం చేయాలట, మీరు మందిరానికి పోయినప్పుడు మీ ప్రవర్తన ఎంత జాగ్రత్తగా చూసుకొని ఉండి అని చెప్పి మన ప్రసంగి 5లో రాయబడి ఉంటుంది కదండి.
కాబట్టి మనం ఏం చేయాలి? అల్లరి చేయకుండా కూర్చోండి అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు కదండి. కాబట్టి మనము ఆరాధనకి వెళ్ళినప్పుడు కూడా పిల్లలు క్రమంగా కూర్చునేటట్టు ఇంట్లోనే మనము వారిని ఏం చేయాలి? నీట్గా చెప్పి వెళ్ళాలి కదండి. మరి లేకపోతే మరి ఇక్కడ పరిస్థితులు ఏమైపోతున్నాయంటే సాతాను ఎవరిని ఎప్పుడు మృంగుదునని ఆయన వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మన పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మన పిల్లలు మనలను చూస్తూనే పెరుగుతారు కదండి. మరి మనమే సెల్లు గెలుపుతూ మనమే టీవీ చూస్తూ పిల్లలన్నీ సెల్లు చూడొద్దు, టీవీ చూడొద్దు, సెల్లు గెలుపుద్దు అంటే వారు వింటారా? ఎదురు సమాధానాలు చెప్తారు కదండి. పిల్లలు తల్లిదండ్రులను చూసే పెరుగుతారు, వారి మాటలను చూసే వారు మాటలు నేర్చుకుంటారు. కనుక మన మాటలు ఎలా ఉండాలట? చాలా మంచిగా జ్ఞానయుక్తమైన మాటలు పలుకుతూ మనము పలకాలి. ఎందుకంటే మరి చిన్నపిల్లలు వాళ్ళు మనసు ఎలా ఉంటుందంటే చాలా నిష్కల్మషంగా ఉంటుంది కదండి. మంచి హృదయం ఉంటుంది, అందులో మంచి నేలలాగా ఉంటుంది. ఆ నేలలో మనం మంచి విత్తనాలు కనుక వేయగలిగినట్లయితే మనకు ఏమవుతుంది? మంచి ఫలాలు అనేది వస్తుంది కదండి. కాబట్టి మరి దుష్టుల ఆలోచన చొప్పున కనుక మనము నడిస్తే ఇంకా అంతే కదండి. ఎవరైనా నలుగురు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారంటే ఐదో వాడు ఎవరెళ్ళి చేరుతాడట? దేవుణ్ణి తెలుసుకున్నవాడే. కాబట్టి పిల్లలను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంతో మోపబడి ఉంది కదండి. కాబట్టి మరి నీ పిల్లలు నా పిల్లలు కూడా మరి ఒక ద్రాక్షవల్లికి తీగల్లాగా ఉండాలంటే మనము దేవుని మాటలను చెబుతూ మనము వారిని పెంచాలి కదండి. ఎందుకంటే ఒకసారి కీర్తనాలు 128వ అధ్యాయము 3-4 చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఏమని? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి నుండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడతారు. మరి దేవుని యందు భయభక్తి కలిగి మనం జీవించినట్లయితే ఈ విధముగా మనం ఆశీర్వదింపబడతామని దేవుడు అనేక సార్లు మన కొరకు దేవుని మాటలు రాయించడం అనేది జరిగింది. కానీ మనం ఏం చేస్తుంటాము? దేవుని మాటలను వింటాము కానీ పాటించాము కదండి. వింటాము కానీ పాటించము, వాటి ప్రకారంగా జీవించడానికి మనము ఇష్టపడము. ఎందుకంటే ఈ శరీరము లోక సంబంధమైనది. ఇది ఉన్నంతసేపు ఏం చేస్తుందట? లోకం వైపు లాగుతూనే ఉంటుంది కదండి. అలాగా అది అలవాటు కాస్త ముదిరిపోయి ఇంకా అదే మాదిరిగా మనము లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటాం కదండి. అందుకే ఒక భక్తుడు చక్కటి పాట రాశాడు. ఏమని? లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను అని మనము పాట పాడుతూ ఉంటాం. కానీ శరీరము ఎటు చెప్పితే అటు మనము ఏం చేస్తుంటామండి? శరీర కోరికలు తీర్చడానికి పరుగులు తీస్తూ ఉంటాం. కానీ దేవుని కోరికలు తీర్చడానికి మనం ముందడుగులు వేసేవారుగా లేదు. ఎందుకంటే మనిషి మంచి పేరు పెట్టుకున్నంత మాత్రాన వారికి మంచి జరుగుతుంది అనుకోవడం పొరపాటు కదండి. పేరు ఏదైనా, అతని పేరు యూదా, ఇస్కరియోతు యూదా అని నువ్వు పేరు పెట్టినా అతను సమాజంలో గొప్పగా జీవించినట్లయితే ఆయనకి ఏం పేరు వస్తుందండి? మంచి పేరే వస్తుంది. ఎందుకంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అంటే మంచి పేరు ఎలా వస్తుంది అంటే నీ గుణాలు బాగుంటే కదండి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నట్లుగా మరి మనము ఇలాగా మరి మనము మంచి మన క్యారెక్టర్ను కలిగి జీవించడానికి మనం ఏం చేయాలండి? ప్రయాస పడాలి. మన పిల్లలను దేవుని వైపు నడిపించే సాధనాలుగా మనం తీర్చిదిద్దాలి. కానీ మరి నేడు యువత ఎలా ఉందంటే చాలా చెడిపోయి చెడు అలవాట్లకు బానిస అయిపోయింది. వారిని ఇప్పుడే కనుక మనం మందలించకపోతే వారికి తిరిగి సరైన దారిలో రప్పించడం చాలా కష్టం. ఎందుకంటే సాతాను ఏం చేస్తాడట? ఆయన మృంగుతాడట. నమ్మిని తినట్లేదు, ఏకంగా మృంగుతూ వాడు కడుపులో
వాడు ఆరగించడం మొదలు పెడితే ఇంకా అంతే, లోకంలో మనం ఏమైపోతాం, దేవుని నుండి దూరం అయిపోయి నిత్య నరకాగ్నికి పాత్రులమై పోతాం కదండి. కాబట్టి మరి నేను సమయం లేదు వాక్యం చూడడం కూడా, నేను ఇలా మామూలు జనరల్గా నేను చెప్తా ఉన్నాను, టాపిక్ మీద నేనైతే చెప్పట్లేదు. కాబట్టి మరి మన పిల్లలను కోపం రేపక ఏం చేద్దామండి, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ నేటి బాలరే రేపటి పౌరులు కదండి. మొక్క బాగుంటేనే చెట్టు అయిన తర్వాత అది బాగుంటుంది కదండి, లేకపోతే అది దేనికి పనికిరాదు. కనుక మరి మన పిల్లలు నీటి కాలువల ఓరలో నాటబడిన ఒక చెట్టులా ఉండాలంటే ఏం చేయాలట, ఏం చేయాలండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక ఏం చేయాలి, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రము ఆనందించి ఏం చేయాలట, దివారాత్రము దానిని ధ్యానించాలి కదండి. ధ్యానించడం అంటే ఏంటండి, ధ్యానించడం అంటే ఏంటి, ధ్యానించడం అంటే మనము చదువుతూ ధ్యానించవచ్చు, చదివిన దాన్ని గుర్తు చేసుకుంటూ ధ్యానించవచ్చు కదండి. చదివి గుర్తు చేసుకున్న దాన్ని మనము మన పని చేస్తూ ఆలోచిస్తూ కూడా దాన్ని ధ్యానించవచ్చు. ఆనాడు దావీదు భక్తుడు చేసింది కూడా అదే. దివారాత్రులు అంటే రాత్రి పగలు, నిత్యము 24 hours కదండి. 24 hours కూడా ఆయన దేవుని యొక్క మనసును, దేవుని యొక్క మాటలను తన మదిలో ఏం చేసుకుంటూ ఉన్నాడట, ఆలోచిస్తూనే ఉన్నాడు కదండి. తన జీవితాన్ని సరిచేసుకోవడానికి, తన జీవితాన్ని మార్చుకోవడానికి, తన జీవితాన్ని దేవునికి అంకితం చేయడానికి, ఆయన దేవునితో నడవడానికి ఆయన ఏం చేస్తున్నాడు, ధ్యానిస్తూ ఉన్నాడు. కనుక మనం కూడా ఏం చేద్దాం, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ చూపి మన పిల్లలను ఏం చేద్దామండి, సిబిసికి, సండే స్కూల్కి మనం ఏం చేయాలి, మన పిల్లలను పంపించాలి. నువ్వు సిబిసి కనుక వెళ్తే నీకు చాక్లెట్ కొనిస్తాను, ఒక కంఠస్థ వాక్యం ఒప్పచెప్తే నీకు ఏదైనా ఒక బొమ్మ కొనిస్తాను మనం చెప్పాలి. కానీ చెప్తున్నాము మనం ఎంతసేపు నా పొలం ఎలా ఉంది, నా కాపు తోట ఎలా ఉంది కదండి, నా ఇసుక కుప్ప ఎలా ఉంది కదా, అలాంటి ఆలోచనలు ఉంటాం తప్పితే మన పిల్లలను మాత్రం సరైన దారిలో పెట్టే మరి ఆ బాధ్యతను మనం ఏం చేస్తున్నాం, మర్చిపోతున్నాం. కానీ మరి సందేశం మరి అన్వేష్ అయితే ప్రస్తుతానికి చాలా చక్కగా ఎదుగుతున్నాడు. చక్కగా ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఆదికాండం నుంచి ప్రకటన వరకు పుస్తకాలను చెప్తున్నాడు. అంటే చూడండి ఎంత మరి బాగా పెరుగుతున్నాడు. దీన్ని బట్టి వాక్యంతో ఆయన ఎంత చక్కగా పెరుగుతున్నాడని మనకు అర్థమవుతుంది. ఆత్మ ఫలాలు, 12 గోత్రాల పేర్లు, ఇవన్నీ కూడా ఆయన చెప్తా ఉన్నాడు చక్కగా. కాబట్టి మనము కూడా ఇలాగ మన పిల్లలను పెంచడానికి ఏం చేద్దామండి, మన వంతు కృషి చెయ్యాలి కదండి. కానీ మనం ఏం చేస్తుంటాం, ఒకసారి ట్రై చేస్తాం, 2 సార్లు ట్రై చేస్తాం, 3సారి ట్రై చేస్తాం, మానేస్తాం కదా. ఒక బల్బు కనుక్కోవడానికట థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చేశాడట అండి, సుమారు 1000 సార్లు ప్రయత్నం చేస్తే గనక ఆ బల్బు వెలిగిందంట. అతనికి నమ్మకం, విశ్వాసం, నేను ఇది చేయగలనని. కాబట్టి మనము కూడా మన ప్రయత్నాన్ని ఏం చేసుకుందామండి, మానుకోకుండా మన పిల్లల పట్ల ఓపికతో పిల్లలను పెంచాలంటే ఆసమాస కాదు, చాలా బాధ్యత, చాలా బరువు కదండి, చాలా తలనొప్పి, ఒక్కొక్కసారి పుట్టేయాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మరి మన పిల్లల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది కనుక మరి మన పిల్లలను వాక్యం వైపు మనము పెరిగేవారికి మనము చేద్దాము. మంచి పేరు, ఆడు పిలిచే పేరులో మంచి పేరు అయితే మరి ఉన్నా కానీ అది దేవుని రాజ్యాన్ని చేర్చదేమో. కానీ మంచి క్యారెక్టర్ కనుక నువ్వు చేయగలిగితే దేవుని దృష్టిలో మంచి పేరు పొందిన వాడవుగా, పేరు పొందిన దానవుగా నువ్వు నేనేమవుతామండి, దేవుని దృష్టికి కనబడతాం కదండి. ఆనాడు అబ్రహాము కదండి, హనోకు, ఇలాగా పౌలు, ఇలా చాలామంది, దావీదు దేవునికి ఇష్టలుగా జీవించారు, దేవునితో నడిచారు. కనుక మరి ఎక్కువ చెప్పలేను, ప్రిపరేషన్ కూడా నేనైతే అవ్వలేదు, మామూలు తొలి పలుకులు కానీ నేనైతే ఈ మాటలు చెప్పడం జరిగింది. నా మాటలు ఏమైనా అర్థమైందండి, అర్థమైంది కదా. కాబట్టి మనం ఏం చేద్దాం, వీలైతే మన పిల్లల పుట్టినరోజు జ్ఞాపకార్థాలను మనము ఇలాగా దేవుని మాటలు పంచుకోవడానికి ఒక అందరూ ఐక్యత కలిగి సంఘం కూడుకొని ఏం చేయాలండి, మహా అయితే ఒక 2 వారాలు చికెన్ మానేస్తే కేకు బిస్కెట్లు వచ్చేస్తాయి కదా.
కాబట్టి మనం ఈ దృష్టిలో పెట్టుకొని మరి దేవుని కొరకు మన ప్రయారిటీ ముందు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలని మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరిని హెచ్చరిస్తూ మరి ఈ కొద్ది మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. శశితో తన సతీమణి తన ప్రథమ కుమారుణ్ణి దేవుడు ఆశీర్వదించి మరి ఇంకా ఎన్నెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని నా తరపున మరి అన్వేష్కి నేను శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను.